హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు తారాసింగ్ సైప్రస్ వ్లాగ్స్ 630. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సైప్రస్ కంట్రీ స్కెన్నెన్ కంట్రీలో కలిసిపోయిందా కలవలేదా అండ్ ఎప్పుడు కలుస్తుంది అండ్ సైప్రస్ కంట్రీకి స్కెన్నెన్ వీసాలు వస్తున్నాయా రావట్లేదు అనేది మన వీడియో టాపిక్ ఏంటండి. అండ్ నాకు చాలా మంది షేర్ చేస్తున్న వీడియోస్ ఏంటంటే సైప్రస్ కంట్రీ స్కెన్నెన్ వీసా వచ్చింది, వీసా సక్సెస్ స్టోరీ అని కొంతమంది వీడియోలు తీసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, స్కెన్నెన్ వీసా వస్తుంది సైప్రస్ అని చాలా మంది అంటున్నారు బ్రదర్. దాని గురించి ఒక వీడియో తీయమని నాకు చాలా మంది పర్సనల్ మెసేజ్ చేస్తున్నారు అండ్ వీడియో కూడా షేర్ చేశారు. అందుకోసమే నేనైతే ఈ వీడియో ఇలా తీస్తున్నాను. సైప్రస్ కంట్రీ స్కెన్నెన్ కంట్రీ అయ్యిందా కాలేదంటే సైప్రస్ కంట్రీ స్కెన్నెన్ కంట్రీ కాలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఆల్రెడీ సైప్రస్ ప్రెసిడెంట్స్ నికోలాస్ 10 days బ్యాక్ కూడా ఒక మీటింగ్ గురించి ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. యుఏ అనే ఒక సంస్థ నుంచి మాట్లాడుతూ ఆయన చెప్పారు, మీ కొన్ని రూల్స్ ఉంటాయి కదా అవన్నీ కొంచెం చూసుకోండి, 2025 డిసెంబర్ కల్లా అయితే మేము ఇన్ఫార్మ్ చేస్తాం, ఇది స్కెన్నెన్లో కలుస్తుందా కలుపుతామా లేదా అనేది దాని గురించి అయితే వాళ్ళు ఆ సంస్థ వాళ్ళు క్లారిటీగా చెప్పేస్తారు. 2025 డిసెంబర్ కల్లా అయితే ఇది స్కెన్నెన్లో కలుస్తుందా లేకపోతే కలవదా, ఇంకా 2 years పడుతుందా 3 years పడుతుందంటే అప్పుడు వస్తుంది మనకు. ఇప్పుడు దాకా అయితే ఇది స్కెన్నెన్ గురించి అయితే జరుగుతుంది, డిస్కషన్ అయితే జరుగుతుంది, బట్ ఇది స్కెన్నెన్లో అయితే కలవలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్కెన్నెన్ కంట్రీ గురించి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్కెన్నెన్ కంట్రీ వీసాలు వస్తున్నాయా, సైప్రస్కి స్కెన్నెన్ వీసాలే వస్తున్నాయా అంటే అది 100% ఫేకే. సైప్రస్ కంట్రీకి స్కెన్నెన్ వీసా రావట్లేదండి. మామూలుగా ఫిబ్రవరి ఇంటెక్ వీసాలే వచ్చినాయి అండ్ జూను ఆగస్టు సెప్టెంబర్ ఇంటెక్స్ వీసాలు అయితే ఇంకా అప్లికేషన్ అయితే ఓపెన్లో ఉన్నాయి, బట్ ఇంకైతే వీసాలు అవి రాలేదు కదా. ఫిబ్రవరి ఇంటెక్ వీసాలకే వీళ్ళు తమ్నేల్ అలా పెట్టుకొని స్కెన్నెన్ వీసాలు వస్తున్నాయని చాలామంది ఫ్రాడ్ చేస్తున్నారు. బట్ ఎవరు నమ్మబాకండి, సైప్రస్ కంట్రీకి స్కెన్నెన్ వీసా రాలేదు. కొన్ని డాక్యుమెంట్స్ నేను చూపిస్తాను, అసలుగా స్కెన్నెన్ వీసా అంటే ఎలా ఉంటుంది అండ్ మామూలుగా సైప్రస్కి వీసా మామూలుగా ఎలా ఉంటుంది అనేది నేను కొన్ని చూపిస్తాను మీకు. 2 వీసాస్ అయితే చూపిస్తాను. ఇది నా దగ్గర ఉంది కదా, ఇది సైప్రస్ పేపర్ వీసా. ఇది స్టూడెంట్ కానీ వర్క్ వీసా కానీ ఏదైనా వస్తే, ఎందుకంటే ఇది యూరోపియన్ కంట్రీలో ఉంది కాబట్టి దీనికి వచ్చే వీసా ఇది పేపర్ వీసా అండి. A4 షీట్ లెక్కనే ఉంటుంది పేపర్ వీసా. ఈ వీసాతోనే మన సైప్రస్ కంట్రీకి అయితే ట్రావెల్ చేస్తాం. అండ్ ఈ వీసా మన స్కెన్నెన్ అయిందనుకో ఈ వీసా అనేది రాదు. పాస్పోర్ట్ ప్రింటెడ్ వీసా వచ్చింది, పాస్పోర్ట్ పైన ప్రింట్ అయి ఉంటుంది వీసా. చూపిస్తాను మీకు అది కూడా. ఇలా వీసా అయితే వచ్చింది. ఈ వీసా కాకుండా ఈ వీసా వస్తే స్కెన్నెన్ వీసా కాదు, పేపర్ వీసా వస్తే స్కెన్నెన్ వీసా అయితే కాదు. ఇలా వస్తేనే స్కెన్నెన్ వీసా. ఎవరైనా మీకు వీడియో చేసేటప్పుడు ఇది పెడితేనే స్కెన్నెన్ అని నమ్మండి, బట్ పేపర్ వీసా చూపిస్తే నమ్మబాకండి, స్కెన్నెన్లో కాలేదు. ఇది స్కెన్నెన్ కంట్రీ అయితేనే స్కెన్నెన్ వీసాలు వస్తాయి. ఇప్పుడు దాకైతే స్కెన్నెన్ వీసాలు రాదు. ఎవరైనా మీ ఏజెంట్లు కానివ్వండి ఎవరైనా చెప్తే అది నమ్మబాకండి, ఫేక్ 100%. ఎందుకంటే ప్రాసెస్ కోసము స్కెన్నెన్ అవుతుంది, ఇంకో 6 monthsకి అయ్యిద్ది అని ఫేక్ మాటలే చెప్తారు. ఇది స్కెన్నెన్ అయినప్పటి నుంచి అయ్యింది అని నమ్మండి. ఇంకో 2 years పట్టొచ్చు, 1 year పట్టొచ్చు, డ్యామ్ షూర్గా ఎవ్వరు చెప్పలేరు. ఈ మ్యాటర్ని అయితే 100% ఎవ్వరు చెప్పలేరు. మేబీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది డజంట్ మ్యాటర్, తర్వాత సంగతి అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మన సైప్రస్ కంట్రీకి స్కెన్నెన్ వీసా వస్తే బెటరా నార్మల్ వీసా వస్తేనే బెటరా అని మీరు అడగొచ్చు. బట్ ఈ కంట్రీ చాలా మంది పీపుల్ స్కెన్నెన్ కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ పెరిగిద్ది, వాళ్ళ గ్రోత్ పెరిగిద్ది, చాలా వరకు డెవలప్ అయ్యిద్ది కంట్రీ, కాబట్టి వాళ్ళు కావాలని చెప్తారు. మనం ఇక్కడ వచ్చి ₹4 ఎర్న్ చేసుకోవడానికి మన స్కెన్నెన్ అయినా పర్వాలేదు, నార్మల్ అయినా పర్వాలేదు, మనకి ఏదైనా మన పని మనం చేసుకోవాలి, ₹4 సంపాదించుకోవాలి. అదే కానీ నువ్వు ఒక 12 లక్షలు 13 లక్షలు కట్టి నువ్వు వస్తున్నావు, ఇక్కడ వచ్చి ఒక 2 years పడుతుంది నువ్వు అది మళ్ళీ నీ అప్పు తీరవడానికి. ఇక్కడ ఒక 2 years తీసుకొని ఏరియా కంట్రీకి నువ్వు మూవ్ అవ్వాలన్నా అక్కడ ఫ్రీగా అయితే వెళ్ళావు కదా, అక్కడ ఒక 10 lakhs అవుతుంది. ఏరియా స్కెన్నెన్ కంటే ఎక్కడైనా మూవ్ అవ్వాలన్నా అప్పుడు నీకు అక్కడ ఇక్కడ తీర్చడానికే సరిపోతుంది 4-5 years. ఇవన్నీ పక్కన పెట్టి తక్కువ బడ్జెట్లో సైప్రస్కి వచ్చి కొంచెం ఎర్న్ చేసుకోండి. 1 yearలో మీ అప్పులు ఏమన్నా కొంచెం తీర్చుకొని ఒక 4 years ఉంటారు కాబట్టి ఒక 4 years ఇయర్కి ఒక 5 lakhs వేసుకున్న 4 yearsకి ఒక 20 lakhs ఎర్న్ చేసుకొని ఇండియా వెళ్ళి ఏదైనా బిజినెస్ కానివ్వండి ఏదైనా చేసుకోండి. బట్ ఏజెంట్లు చెప్పినట్టు స్కెన్నెన్ అయింది 12 lakhs కట్టండి 10 lakhs కట్టండి అంటే ఫేక్. ఎవ్వరు నమ్మి దయచేసి కట్టబాకండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా సైప్రస్ కంట్రీకి తక్కువ బడ్జెట్లో రావాలంటే మనం అయితే ప్రాసెస్ చేస్తున్నాం. 5.5 lakhs ఓన్లీ యూనివర్సిటీ ఫీజుతోనే మనం ప్రాసెస్ చేయడం జరుగుతుంది. మన బ్రాంచ్ హైదరాబాద్ బిఎం రెడ్డిలో అయితే ఓపెన్ చేయడం జరుగుతుందండి. 2 or 3 daysలో అయితే ఓపెన్ చేసేస్తాం, ఆల్రెడీ ప్రాసెసింగ్లో ఉంది. ఎవరైనా సైప్రస్ కంట్రీకి రావాలనుకుంటే మన బిఎస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. మన ప్రాసెసింగ్ ఫీజు కానీ అలాంటి ఏమి ఉండదు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కూడా మీ బాధ్యతలన్నీ మేమే తీసుకుంటాం. జాబ్ కానివ్వండి అన్ని ప్రొవైడ్ చేయడం మేమే జరుగుతుంది.
ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా బిఎస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నేను బిఎస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ స్థాపించడానికి మెయిన్ రీజన్ ఏందో నేను నెక్స్ట్ ఒక వీడియో ద్వారా అయితే మీ ముందుకు వస్తాను. అప్పుడు దాకా మీరు ఇప్పుడు ఎలా సపోర్ట్ చేశారో అంత ముందు కూడా అలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. జై హింద్, జై శివాలా.